2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జై జగదీష్ గారు, బిజినెస్ కోచ్. ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ భాగంగానే సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ అయితే మనం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ ఎపిసోడ్ 5లో జగదీష్ గారు మన దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేసుకొని మనం ఒక బిజినెస్ని ఎలా క్రియేట్ చేయొచ్చు, వీటికి సంబంధించి ఈరోజు క్లియర్గా ఈ ఎపిసోడ్లో మనకి వివరణ ఇవ్వడానికి జగదీష్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. ఆలోచన నుంచి మనమైతే మొదలు పెట్టడం జరిగింది. అందులో భాగంగానే బిజినెస్ చేసే ప్రాసెస్ లో ఎవరైనా కూడా చేయాలి అంటే ఫస్ట్ డబ్బు కావాలి అని, దాంతో పాటు దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కావాలి అని, దానికి ఏరియా కావాలని, ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. సో అలా ఎవరైనా కూడా ఇంటి దగ్గర నుంచే వాళ్ళకున్న రీసోర్స్ నుంచే ఒక బిజినెస్ ని మొదలు పెట్టాలి అంటే ఎలా చేయొచ్చు అంటారు? ఇప్పుడు మన సిరీస్ ఆఫ్ దీనిలో ఇది కూడా కీలకం. మనం ఇంతకుమంది అనుకున్నట్టంటే ఇప్పుడు 4 ఎపిసోడ్స్ చేసాం. ప్రతిదీ కీలకమే, ఇంకా చేయబోయే ప్రతి ఎపిసోడ్ కూడా కీలకమే. సో ఆల్మోస్ట్ ఆల్ మనం ఒక 60 ఎపిసోడ్స్ మనం దీనిలో మనకు ఉన్నాయి, ప్లాన్ చేసాం. రిసోర్సెస్ మ్యాపింగ్ ఆర్ వనరులని ఎలా మనం ఉపయోగించుకోవాలి, గుర్తించాలి అనేదే ఇక్కడ మనకి సబ్జెక్ట్ అనమాట. వనరులు అంటే ఏమీ లేదమ్మా, మనం జనరల్గా ఇప్పుడు హ్యూమన్ రిసోర్సెస్ అనే వర్డ్ మనం వింటూ ఉంటాం. సో అట్లా రిసోర్సెస్ అంటే జనరల్గా వర్డ్ అని ఈజీగా చెప్పాను, యూజ్ చేసేవి. సో ఇక్కడ హ్యూమన్ రిసోర్సెసే కాదు, మనీ రిసోర్సెస్. ఇందాక లాస్ట్ ఎపిసోడ్లో మనం అతనుకున్న ప్యాషన్ దీన్ని బట్టి మనం అందులో కొన్ని సెలెక్ట్ చేసే టైంలో మనం మాట్లాడుకున్నాం, కొన్ని సబ్జెక్ట్స్ ఉండాలని. అందులో వనరులు అనుకోకుండానే మనం మాట్లాడాము, బట్ ఇక్కడే మనం క్లియర్ కట్గా వనరుల గురించే మాట్లాడుకుంటున్నాం. సో వనరులు ఎలా ఉంటాయంటే రా మెటీరియల్ రిసోర్సెస్. ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలంటే రా మెటీరియల్ రిసోర్సెస్ ఏంటి, తర్వాత మ్యాన్ పవర్ రిసోర్సెస్ ఏంటి, హ్యూమన్ మ్యాన్ పవర్ రిసోర్సెస్ ఏంటి, తర్వాత మనీ రిసోర్సెస్ ఏంటి, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిసోర్సెస్ ఏంటి, ఇవన్నీ విడిగా మాట్లాడుకుందాం మనం. ప్రతిదీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిసోర్సెస్ ఏంటి, తర్వాత వెండర్ రిసోర్సెస్ ఏంటి, కన్సల్టెంట్ రిసోర్సెస్ ఏంటి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సపోర్టింగ్ ఆర్గనైజేషన్స్ యొక్క రిసోర్సెస్ ఏంటి, స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్ రిసోర్సెస్ ఏంటి, ఇట్లా రకరకాల రిసోర్సెస్ అవసరమవుతూ ఉంటాయి. సో ఈ రిసోర్సెస్ తర్వాత ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్. సో ఇట్లా ఎన్నో రిసోర్స్ అవసరం. సో ఇప్పుడు మనం చెప్పుకుంటే రా మెటీరియల్ రిసోర్సెస్ అంటే మనం పండ్ల రసాల వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాం అనుకో. పండ్ల రసాల వ్యాపారం చేద్దాం అనుకుంటే చుట్టుపక్కల పండ్లు, మామిడి పండ్లుతో చేద్దాం అనుకుంటే మామిడి తోటలో ఉన్నాయా, లేకపోతే జామతో చేద్దాం అనుకుంటే జామ తోటలు ఎక్కడ ఉన్నాయి, ఎంత దూరంలో ఉన్నాయి అంటే మనం ప్లాంట్ పెడదాం అనుకున్న ప్లేస్ నుంచి ఈ తోటలు ఎక్కడ ఎంత దూరంలో ఉన్నాయి. సో ఇందాక మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిసోర్సెస్లో ట్రాన్స్పోర్ట్ రిసోర్సెస్ ఉందనుకో, వెహికల్స్ రాగలుగుతాయా లేదా మన ఫ్యాక్టరీ దగ్గరికి, ఈజీనెస్ ఉందా లేదా, సో పళ్ళు ఎక్కడ దొరుకుతాయి, రీజనబుల్ రేట్లు ఎక్కడ దొరుకుతాయి, తర్వాత వాటిని కోల్డ్ స్టోరేజ్ ఉండాలి కదా. సపోజ్ మన ఫ్యాక్టరీలో కోల్డ్ స్టోరేజ్ మనం పెట్టలేం. మన ఫ్యాక్టరీ ఆల్రెడీ ఏదో పండ్ల రసానికైనా ఒక 20 లక్షలు 30 లక్షలతో పెట్టుకుంటాం అనుకో. కోల్డ్ స్టోరేజ్ అంటే అదే మినిమం ₹1,00,00,000 లేదే కోల్డ్ స్టోరేజ్ కాలేదనుకో, కోల్డ్ స్టోరేజ్ మనం పెట్టలేం కదా. సో మనం పెడదాం అనుకున్నప్పుడు ఆ కోల్డ్ స్టోరేజ్ అక్కడ పెట్టుకుని మనం అవసరమైనది తెచ్చుకొని వాడుకుంటాం. మనం ఇక్కడ ఏదో 10 కేజీలు 50 కేజీలు అంటే 100 కేజీలు అంటే మన ఇంటర్నల్ చేసుకోవచ్చు కానీ. సో అట్లా రా మెటీరియల్ లభ్యత చూసుకోవాలి. ఇప్పుడు ఇట్లా పండ్ల రసాల ఫ్యాక్టరీ అంటే దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇవన్నీ వస్తాయి. అంటే తర్వాత మనకున్న దానిలో షెడ్ ఉందా లేదా, రైట్ రిసోర్సెస్ ఉన్నాయా లేదా. ఇప్పుడు రెంటల్కి తీసుకోవాలనుకో ఫర్ ఎగ్జాంపుల్, వెంటనే కొనకుండా కట్టకుండా. సో మనం ఉన్న ఏరియాలో ఆ రెంటల్ రిసోర్సెస్ షెడ్లు వేసి ఉన్నారా లేకపోతే వేసి ఇస్తారా మనకి. తర్వాత ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ అనుకో, ఆ ఇండస్ట్రియల్ ఎస్టేట్కి విద్యుత్ ఉందా, రోడ్డు ఉందా, సపోజ్ మనం డ్రైనేజ్ ఫెసిలిటీ ఉందా, మనం తయారు చేసిన తర్వాత వ్యర్థం వస్తుంది కదా, ఈ వ్యర్థాన్ని డంపింగ్ చేయడానికి రిసోర్సెస్ ఏంటి, పట్టుకెళ్ళే వాళ్ళు ఉన్నారా, లేదంటే దాన్ని డంపింగ్ చేయొచ్చా, లేకపోతే ఇంటర్నల్గా రీప్రాసెస్ చేయొచ్చా, ఒక కెమికల్ యూనిట్స్ అనుకో రీప్రాసెస్ చేయొచ్చా. తర్వాత హ్యూమన్ రిసోర్సెస్ అనుకున్నాం, చిన్న జాబులు చేసేవాళ్ళు లేబర్ దొరుకుతారా లేదా, సూపర్వైజర్ కేటగిరీ వాళ్ళు దొరుకుతారా లేదా, సీనియర్ పొజిషన్స్ వాళ్ళు దొరుకుతారా లేదా. మనం ఒక చాలా హైదరాబాద్లో ఉన్నాం అనుకో, కొంతమంది దొరకచ్చు. మనం ఒక గవర్నమెంట్ ఎక్కడో 70-80 కిలోమీటర్స్లో ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ పెట్టి అక్కడ మనకి రీజనబుల్ రేట్లో ప్లాట్ ఇచ్చిందని చెప్పేసి కొంతమంది వెళ్తూ ఉంటారు. అక్కడ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే అన్నీ బాగుంటాయి, గవర్నమెంట్ చక్కగా వాటర్ ఇస్తుంది, ఫెసిలిటీ ఇస్తుంది, చాలా రకాల అన్ని సౌకర్యాలు ఇస్తుంది. బట్ అక్కడ రా మెటీరియల్ లభ్యత ఉండదు, మ్యాన్ పవర్ దొరకరు. విలేజెస్ నుంచి మ్యాన్ పవర్ అన్న దొరకచ్చు కానీ సూపర్వైజరీ లెవెల్లోనూ
సీనియర్ లెవెల్లో మ్యాన్ పవర్ దొరకరు, అడ్మినిస్ట్రేషన్ మ్యాన్ పవర్ దొరకరు అక్కడ. సో అడ్మినిస్ట్రేషన్ లేకుండా మ్యాన్ పవర్, ఈవెన్ మనం కూడా వెళ్ళలేం ఆ టైంకి. కొన్ని చోట్ల గవర్నమెంట్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ పెడుతుంది, లోపల చాలా బాగుంటుంది, ఇండస్ట్రియల్ ఎస్టేట్ చాలా బాగుంటుంది. ఆ ఇండస్ట్రియల్ ఎస్టేట్ వెళ్ళే వరకు ఒక 4-5 కిలోమీటర్లు హైవే నుంచి ఒక రోడ్డు ఉంటుంది అనుకో, అది చాలా అతుకులతో ఉంటుంది, వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సో లేదు మనం ఏదో కట్టుకున్నాం, అది సరిపోవట్లేదు, ఆ షెడ్ సరిపోవట్లేదు, రెంట్కి తీసుకున్నాం, ఆ షెడ్ సరిపోవట్లేదు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిసోర్సెస్ కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇందాక చెప్పిన మ్యాన్ పవర్ రిసోర్స్ కావాలనుకున్నాం, రా మెటీరియల్ గురించి మనం మాట్లాడుకున్నాం, వెండర్స్, మనకి ఒక లేత్ మిషన్లో సప్లై చేసేవాళ్ళు, లేకపోతే ఇంకొక చేసేవాళ్ళు, మిషనింగ్ చేసేవాళ్ళు, లేదంటే మనకి ఏదన్నా చిన్న పార్ట్స్ సప్లై చేసేవాళ్ళు కావాలనుకో, మనం ఉన్న ఏరియాలో వాళ్ళు లేరనుకో, వాళ్ళు ఎక్కడో ఉన్నారనుకో. సో అది ఆ రిసోర్సెస్ దగ్గర లేకపోతే అక్కడ కూడా బాగా ప్రాబ్లం అవుతుంది కదా. తర్వాత మన యూనిట్కి ఎవరో ఒక సపోజ్ ఫుడ్ ఇండస్ట్రీ అనుకుందాం, ఇందాక ఒక మంచి కన్సల్టెంట్ రావాలి, ఆయన ఎక్కడో ఉంటే ఆయన రావట్లేదు, వాళ్ళు విజిట్ చేయలేకపోతున్నారు, వాళ్ళకి ఫీజిబిలిటీ లేదు. సో నేనేమంటానంటే ఒక బిజినెస్ చేయాలి అంటే, ఒక వ్యాపారం చేయాలి అంటే మనం ఆల్ స్టేక్ హోల్డర్స్ని దృష్టిలో పెట్టుకుని చేయాలి. మన ఇంటి దగ్గరగా ఉంది కాబట్టి, ఒక షెడ్ దొరికింది కాబట్టి, మనకు ఒక ప్యాషన్ ఉంది కాబట్టి చెయ్యొద్దు. ఈ రిసోర్సెస్ అన్నింటినీ కూడా, మనకి ప్యాషన్ ఉన్నా, మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నా, మనకి షెడ్ దొరికినా, మనకి డబ్బులు దొరికినా, మనకి ఈ రిసోర్సెస్, ఇందాక నేను చెప్పినట్టు ఏంటంటే రిసోర్సెస్, మనీ రిసోర్సెస్ కూడా కావాలి కదా. నేను ఇందాక మనం లాస్ట్ ఎపిసోడ్లో మనం ఏమనుకున్నామంటే, ఒక మంచి వ్యాపారం అయితేనేమో దొరికే మనీ దొరికేదానికిను, సరైన వ్యాపారం కాకపోతే అంత మనీ దొరకదు. అవును. సో అది కూడా రిసోర్సెస్, మనం చేసే వ్యాపారాన్ని బట్టి రిసోర్సెస్ దొరుకుతాయి. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ దగ్గరలో ఉండాలి, సరైన సపోర్ట్ చేసే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గరలో ఉండాలి. సో వనరుల మ్యాపింగు అందువల్ల చాలా 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 కీలకం. అంటే ఈ వనరుల మ్యాపింగ్, యాక్చువల్లీ వనరుల మ్యాపింగ్ అనే సబ్జెక్టు మనం బిజినెస్ ఎంపిక కార్యక్రమంలోనే చాలా వరకు అవుతుంది. అయినా తర్వాత కూడా ఒక 3 ఆప్షన్స్ని 10 ఆప్షన్స్ని 3 ఆప్షన్స్ తీసుకున్నాం అని చెప్పాం కదా, ఈ 3 ఆప్షన్స్ తర్వాత ఈ వనరుల మ్యాపింగ్ అనే దాన్ని మనం చేసుకోవాలి. చేసుకుంటే అప్పుడు 3 నుంచి ఒక ప్రైమరీ ఆప్షన్కి వస్తాం, మనం ఫస్ట్ ఆప్షన్కి. ఇది జరిగితేనే వస్తాం అనమాట. ఎలా సార్, ఇంకా ఎవరికైనా కూడా దీనికి సంబంధించి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి గైడెన్స్ తీసుకోవాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి అంటారు? ఇప్పుడు ఈ ఏదైతే స్క్రోలింగ్ అవుతుందమ్మా, దానిలో 11 to 5 o'clock మనకి కనుక ఫోన్ చేయగలిగితే, సో ఫోన్ కాల్ కానీ ఆన్లైన్ ద్వారా కానీ లేకపోతే ఆఫ్లైన్లో కలవటానికి కానీ అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వెరీ నామినల్ ఫీజెస్ ఉంటాయి, చాలా నామినల్ ఫీజెస్, చాలా అంటే చాలా నామినల్గా ఉంటుందన్నమాట. మన మెయిన్ పాయింట్ ఆఫ్ ఏంటంటే సుమన్ టీవీ ఉద్దేశం కానీ, బ్రాండ్ నెక్స్ట్ సొల్యూషన్స్ పరంగా నా ఉద్దేశం కానీ, ఓ మంచి గైడెన్స్ ఇవ్వాలి కస్టమర్స్కి, అసోసియేట్స్కి ఒక మంచి లాభం చేయాలి, వాళ్ళకు ఒక ఎంటర్ప్రీనియర్, ఎస్పెషల్లీ బడ్డింగ్ ఎంటర్ప్రీనియర్స్కి, ఉమెన్ ఎంటర్ప్రీనియర్స్కి లాభం జరగాలనే ఆలోచనతోనే మనం వెళ్తున్నాం. అట్లాగే తొందరలోనే మనవి ఆన్లైన్ సెషన్స్ కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాం. అట్లాగే మనం ఆఫ్లైన్ కూడాను ఒక 1 day 2 day వర్క్షాప్స్ కూడా ఉంటుంది. సో మన వీడియోస్ రెగ్యులర్గా కనుక చూస్తూ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడాను అతి తొందరలో మనం డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో అప్ టు డేట్ ఉండండి, మా దగ్గరికి టచ్లో ఉండండి, చక్కగా మీరు లాభం పొందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.